అన్నిటికంటే ముందుగా ఒక వార్తున్నది, అదే తినేసేద్దాము. బండ్ల మీద వేలకు వేల శలాల నుండి పోలీసులు కనపడంగానే గల్లీల పొంటి చీమలు దూరినట్టు దూరిపోయి అన్నలారా అక్కలారా మీకోసం మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. చెవులు సాడెల్పు చేసుకొని నూరి తెలంగాణ హైకోర్టు ఈ కాంచి బలవంతాన చలాన్లు వసూలు చేయొద్దని పోలీసులకు ఆర్డర్ వేసింది. మీరు ఇన్నది నిజమే. బండ్ల మీద ఎన్ని చలాన్లున్నా సరే తాళం చేయి గుంజుకునుడు, బండాపి రోడ్డు మీద దమ్ చేసుడు, అరెస్టు, జైలు అనుకుంటా పోయేటోళ్ళ పనులకు అడ్డం పడి ఎసొంటి రౌసు పెట్టొద్దని పూసగుచ్చింది. అంతేకాదు జనాలను రోడ్ల మీద నిలబెట్టి పైసలు కట్టమని నిలదీయడం రాజ్యాంగ ప్రకారం పెద్ద నేరమని చెప్పగానే చెప్పింది. ఇక పోలీసులకు సుత కొన్ని శుద్ధులు చెప్పింది. ట్రాఫిక్ రూల్స్ గట్టిగానే పెట్టురి, దానికో తరీకు ఉంటది. ఆ తరీకమ్మటే మీ డ్యూటీ మీరు చేసుకోరు గాని అర్జెంట్ పని మీద బోతులను ఆపి చలం కట్టమని బండి పక్కకు పెట్టమనడు. బండ్ల తాళాలు అసలు గుంజుకోవద్దని చెప్పింది. సరే అంత బానే ఉంది గాని కోర్టు సార్లు చెప్పినంత మాత్రాన మన పోలీసులు వాటిస్తారా అని అంటే చూడాలి. మరిగా రోడ్ల మీదకి వచ్చినంటే చాలు తాళాలు గుంజుకునుడు, బండికి పక్క పెట్టి చూడు సార్కాడి పోనుడు, అబ్బో ఇటువంటి కథలు మస్తుగా చూస్తుంటాం. ఇప్పుడు సుతక అంతే. అసలు కోర్టు సార్ల ఆర్డర్లు వీళ్ళు 100% అమలు చేసినప్పుడే దానికి అసలు అర్థం, లేకుంటే అది ఉత్తమ ముచ్చటే అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఇక కోర్టు అయితే కుల్లం కుల్లా చెప్పింది. ఇక ఇప్పటికన్నా చలాల పేరుతో రౌసు పెట్టుడు బంద్ చేస్తారో లేదో చూడాలి.